మంచివాడు, वो अपने साथ है। ఆయన మనతో ఉన్నాడు. पृथ्वी का नींव डालने से पहला దేవుడు భూమికి పునాది వేయకంటే ముందు उसका दया बहते रहता है। ఆయన యొక్క దయ మన మీద ప్రవహిస్తా ఉంది. उस समय से जो दया बह रहा है, ఆ సమయం నుండి ఏదైతే దయ ప్రవహిస్తుందో वही दया अभी भी अपने ऊपर बह रहा है। అదే దయ ఇప్పుడు కూడా మన మీద అదే దయ ప్రవహిస్తుంది. उस समय में जो प्रेम प्रभु में था, ఆ సమయమందు దేవుడు ఏదైతే ప్రేమ చూపిస్తున్నాడో वही प्रेम अभी भी अपने ऊपर बह रहा है। అదే ప్రేమ ఇప్పుడు మన మీద ప్రవహిస్తుంది. हालेलुया। హల్లెలూయా. आज का विषय का नाम है ఈ రోజు వర్తమానం పేరేంటంటే प्रकट। ప్రత్యక్షత. प्रकट ప్రత్యక్షత प्रकट किसको बोलते हैं? దేని ప్రత్యక్షత అంటారు? अभी समझो मैं बाजार में है, మీరు అనుకోండి, నేను బజార్లో మార్కెట్లో ఉన్నాను అనుకోండి, सडनली मेरे को सनी दिखा, అనుకోకుండా సని నాకు కనిపించింది वो అనుకోండి, प्रकट नहीं है, అది ప్రకటన, అది ప్రత్యక్షత కాదు, అది वो दिखाई दिया। అది కనిపించడం అంటారు. लेकिन प्रकट किसको बोलते हैं? ప్రత్యక్షత దేన్ని అంటారంటే जो अपना बीच में नहीं है, ఏదైతే మన మధ్యలో లేదో वो स्वर्ग से उतर के आता है, ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు, वो अपने को दिखाई देता है, ఆయన మనకు కనిపిస్తాడు. उसको बोलते हैं प्रकट। దాన్నే అంటారు ప్రత్యక్షత. उसको बोलते हैं प्रकट। దాన్నే అంటారు ప్రత్యక్షత. कौन था अपना बीच में? ఎవరు మన మధ్యలో ఉన్నారు? यीशु ख्रिस्त था। యేసుక్రీస్తు ఉన్నాడు. अभी वो स्वर्ग में है, ఆయన పరలోకంలో अभी ఉన్నాడు. वो अगर अपने को दिखाई देगा, ఆయన ఒకవేళ మనకు ఇక్కడ కనిపిస్తే उसको प्रकट बोलते हैं। దాన్నే అంటారు ప్రత్యక్షత అని. हालेलुया। హల్లెలూయా. अर्थమైందా అమ్మా? అర్థమైందా? हालेलुया। హల్లెలూయా. पढ़ते చదువుదాం. पहला पत्रस మొదటి పేతురు पहला अध्याय మొదటి అధ్యాయం 20 वचन। 20వ వాక్యం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. यहाँ पे बाइबल अपने को क्या बोलती ఇక్కడ బైబిల్ ఏమంటుందా అంటే మనకేం చెప్తుందంటే है? उसका ज्ञान तो ఆయన జ్ఞానము जगत की उत्पत्ति के पहले से ही जाना गया है, ఆ జగత్తుకి పునాది వేయకుండా ముందే తెలియపరచబడతా ఉంది. पर अब इस अंतिम युग में కానీ ఈ అంతిమ దినాల్లో, అంతిమ కాలాల్లో तुम्हारे लिए మీకోసం प्रकट हुआ। ప్రత్యక్షపరచబడింది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अभी ये वचन किसने लिखा? ఈ వాక్యం ఎవరు రాశారు? यीशु ख्रिस्त का अपोस्तल पतरस ने लिखा। యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన పేతురు రాశాడు. अपोस्तल అపోస్తలుడైన పేతురు రాశాడు. ये वचन उसने कब लिखा? ఈ మాట ఆయన ఎప్పుడు రాశాడంటే यीशु ख्रिस्त యేసుక్రీస్తు स्वर्ग में जाने के बाद యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 30 साल के बाद उसने ये वचन लिखा। 30 సంవత్సరాల తర్వాత ఈ మాట రాశాడు. यीशु का पुनरुत्थान के बाद 30 साल के बाद ये वचन लिखा। యేసుక్రీస్తు పునరుద్ధానమైన 30 సంవత్సరాల తర్వాత ఈ మాట రాయబడింది. अभी ये वचन उसने क्यों लिखा? ఈ వాక్యం ఆయన ఎందుకని రాశాడు? क्योंकि ఎందుకంటే उन दिनों में ఆ దినాల్లో विश्वासी का विश्वास का परीक्षा हो रहा था। విశ్వాసుల యొక్క విశ్వాసము పరీక్షించబడుతోంది. एक बड़ा वेदना पीड़ा का परीक्षा विश्वासी का हो रहा था। చాలా పెద్ద పరీక్ష గుండా ఆ విశ్వాసం పరీక్షించబడతా ఉంది. उनका विश्वास का परीक्षा हो रहा था। ఆ విశ్వాసుల యొక్క విశ్వాసం పరీక్షించబడతా ఉంది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यीशु जब पुनरुत्थान के बाद स्वर्ग में गया, ఎప్పుడైతే యేసు క్రీస్తు పునరుద్ధానం తర్వాత పరలోకం వెళ్ళిపోయాడో शिष्य लोग ने जिम्मेदारी लिया। శిష్యులు యేసు ప్రభు యొక్క బాధ్యతను స్వీకరించారు. यीशु का जो सुवार्थ है गांव गांव प्रांत प्रांत में लेके गया। యేసు ప్రభు యొక్క సువార్త ఏదైతే ఉందో ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకు, ప్రతి చోటికి వారు ప్రకటిస్తూ వస్తున్నారు. एक एक व्यक्ति उनका निशाने पे था। एक एक व्यक्ति వారు వారికి ప్రతి ఒక్క వ్యక్తి ఒక గురిగా కలిగి ఉన్నారు. వారు यीशु उनको बताना चाहिए। యేసు ప్రభుని వారికి తెలియపరచాలని, यीशु का जन्म, यीशु का मौत, यीशु का पुनरुत्थान इनको बताना चाहिए। యేసు పుట్టాడని, యేసు మరణించాడని, యేసు తిరిగి లేచాడనే విషయాలు ఎదుటి వ్యక్తులకు చెప్పాలని వారు ఆరాటపడుతూ ఉన్నారు. जब वे लोग सुवार्ता घोषित कर रहा था, ఎప్పుడైతే శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారో एक परीक्षा भी उनके ऊपर आ रहा వారికి ఒక పరీక్ష కూడా ఎదురైతా ఉంది. था। रोगी लोग उनको निंदा ठट्टा कर रहा था। అక్కడ ఉన్న ఆ రోగస్తులు, రోగి చేత रोमी
रोमी लोग। సారీ రోమీ ప్రజలు వారిని అవమానపరుస్తూ నిందిస్తూ ఉన్నారు. उसका अपना यहूदी लोग उनका निंदा ठट्टा कर रहा था। వారి తోటి సహోదరులైన యూదులు కూడా వారిని నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. जब यीशु के विषय में आप बात करते हैं, ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తును గురించి నువ్వు మాట్లాడతావో परीक्षा आएगा, పరీక్షలు వస్తాయి. పరీక్షలు వస్తాయి. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. लेकिन उन्होंने वचन घोषित करना बंद नहीं किया। అయినప్పటికీ వారు వాక్యము చెప్పుట యేసు ప్రభువు గురించి ప్రకటించడం మానలేదు. लोगों को बताया వారు ప్రజలకు చెప్పారు यीशु का मौत, యేసు ప్రభు యొక్క మరణం, यीशु का पुनरुद्धान, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం, यही जीवन है, ఈయన జీవమై ఉన్నాడు, यही जीवन है, ఈయన జీవమై ఉన్నాడు, यही भविष्य है। ఈయన భవిష్యత్ అయి ఉన్నాడు. वो लोग लोगों के बीच में ये बात बोलते गया। ఆ వారు ప్రజల మధ్య ఈ మాటలు చెబుతూ వెళ్ళారు. यीशु का जो पुनरुद्धान है, యేసు ప్రభు యొక్క ఏదైతే పునరుద్ధానం ఉన్నదో ये तेरे उद्धार के लिए, ఇది నీ రక్షణ కొరకై ఉన్నది. तेरे 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 उद्धार के लिए। ఇది నీ 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 రక్షణ కొరకై ఉన్నది. वो लोग चुप नहीं था, వారు మౌనంగా ఉండలేరు. नहीं था, వారు మౌనంగా లేరు. जो आएगा उसको बता रहा था। ఎవరు వస్తున్నారో వారికి చెప్తూ ఉన్నారు. उनका एक ही काम, వారికి ఒకటే పని, यीशु घोषित करना। యేసు ప్రభువును ప్రకటించుట. హల్లెలూయా. यीशु का पुनरुत्थान एक नया जीवन है, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక కొత్త జీవనం, नया जीवन है। కొత్త జీవితం. यीशु का जो मौत है, యేసు ప్రభు ఏదైతే మరణం ఉన్నదో, यीशु का जो जीवन है, యేసు ప్రభు ఏదైతే జీవంతో తిరిగి यीशु లేచాడో, का जो पुनरुत्थान है, యేసు ప్రభు ఏదైతే పునరుద్ధానుడు అయ్యాడో, उन दिनों का विश्वासी में एक फ्यूल का जैसा काम करता ఆ है। రోజున్న విశ్వాసులో ఒక బలమునిచ్చేదిగా, లేకుంటే అలాగే ఒక తాకత్తుని బలంనిచ్చేదిగా అది పనిచేస్తా जैसा ఉంది. बाइक को पेट्रोल लगता है, ఒక వాహనానికి పెట్రోల్ ఎలాగ అవసరమో ये బండికి, लोग को यीशु क्रिस्त एक फ्यूल था। వారికి యేసు క్రీస్తు యొక్క ఫ్యూల్ గా ఉన్నాడు. उनके लिए यीशु का ये विषय बल था, యేసు క్రీస్తు యొక్క మాటలే వారికి బలంగా ఉంటూ ఉన్నాయి, शक्ति था। వారికి శక్తిగా ఉంటూ ఉన్నాయి. ये शक्ति से वो लोग चलता था, వారు ఆ శక్తిని బట్టి నడిచేవారు. उनका शरीर काम करने लगता था వారి యొక్క यीशु का नाम से। శరీరము నా యేసుక్రీస్తు పేరు ఉచ్చరిస్తున్న దాన్ని బట్టి వారు నడిచేవారు. उन दिनों में कलीसिया का बढ़ने का स्पीड क्या था मालूम है? ఆ రోజుల్లో ఒక సంఘపు ఎదుగుదల స్పీడ్ ఎంత ఉండేదో తెలుసా? कितना था मालूम है? ఎంత ఉండేదో తెలుసా? साल में 1 या 2 जन बपतिस्मा नहीं लेता ఒక था। సంవత్సరంలో ఒక్కరు గాని ఇద్దరు గాని బాప్తిజం తీసుకునేది పోయేది. एक सुवार्ता, ఒక్క సువార్త ప్రకటనలో, एक सुवार्ता ఒక్క సువార్త ప్రకటనలో 3000 लोगों को कलीसिया में लाता था। 3000 మంది ప్రజలు రక్షణ పొందుకున్నారు. हालेलुया। హల్లెలూయా. ये స్పీడ్ था, ఈ స్పీడ్ ఆ దినాల్లో उन ఉండేది. दिनों का ये स्पीड था। ఆ రోజుల్లో ఇలాంటి స్పీడ్ ఉండేది సంఘంలో ప్రజల చుట్ట. वो परिस्थिति को अपन किधर लाके रखेला है, ఆ పరిస్థితిని ఈ దినాల్లో మనం ఎక్కడికి తెచ్చి किधर लाके रखेला है? ఎక్కడికి తెచ్చి దాన్ని నిలిపించి ఉన్నాం. कौन सा स्पीड से आज कलीसिया बढ़ रहा है? ఈ రోజులో సంఘము ఏ స్పీడ్ తో సంఘం నింపబడతా ఉంది? एक सुवार्ता ఒక్క సువార్త 3000 का हृदय को जीत लेता है। 3000 మంది యొక్క హృదయాన్ని గెలుచుకున్నది. पढ़िए చదవండి మాటని. प्रेरितों के काम 2 अध्याय 41 वचन। అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ మాట. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. कौन है जो सुवार्ता बोल रहा है यहाँ पे? ఇక్కడ ఎవరు సువార్త చెప్తూ ఉన్నారు? पतरस। పేతురు. पतरस పేతురు సువార్త చెప్తూ ఉన్నాడు. पतरस सुवार्ता बोल रहा है। పేతురు సువార్త చెప్తూ ఉన్నాడు. अपना सबको मालूम है, మనందరికీ తెలుసు, जब यीशु क्रिस्त का पुनरुत्थान हुआ, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అయిందో 120 लोग ऊपर के कमरे में, 120 మంది మేడగదిలో ఉన్నారు. और पेंतिकोस्त का दिन ఆ పెంతికోస్తు దినాన अचानक అనుకోకుండా स्वर्ग में आवाज हो गया। ఆకాశంలో ఆకాశ మండలంలో ఒక అనుకోకుండా స్వరం ఏర్పడింది. आवाज हुआ स्वर्ग में, పరలోకంలో ఒక సౌండ్ ఏర్పడింది. स्वर्ग से एक सामर्थ्य हवा बह के नीचे की ओर आया। పరలోకం నుంచి ఒక బలమైన గాలి వీస్తూ వస్తా ఉంది. वो नीचे आया ఆ కిందికి వస్తా ఉంది. और वो कमरे में गया जिधर 120 लोग हैं। ఎక్కడికి వెళ్ళిందా అంటే ఆ గాలి ఎక్కడైతే 120 మంది కూడుకొని ప్రార్థిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళింది. पूरा वो घर में वो सामर्थ्य बहने लगा। ఆ పూర్తిగా ఇంటి లోపల ఉన్న వారందరూ
వారందరి మీద దేవుని యొక్క బలమైన గాలి వీస్తా ఉంది అక్కడ. वहां पे 120 लोग पवित्र आत्मा से भर गया. అక్కడ ఉన్న 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. क्या हुआ उधर? అక్కడ ఏం జరిగింది? स्वर्ग से कोई तो आया. పరలోకం నుంచి ఎవరో ఒకరు వచ్చారు. पवित्र आत्मा आया. పరిశుద్ధాత్మ వచ్చాడు. पवित्र आत्मा उधर प्रकट हुआ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. प्रकट हुआ. ప్రత్యక్షపరచబడ్డాడు. एक व्यक्ति के अंदर प्रकट हुआ. ఒక్కొక్క వ్యక్తి లోపల ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. 120 लोगों के अंदर पवित्र आत्मा प्रकट हुआ. 120 మందిలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. जो पवित्र आत्मा यीशु क्रिस्त के ऊपर था, ఏదైతే పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు మీద ఉన్నదో, जब यीशु गया, ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడో पवित्र आत्मा भी गया. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళాడు. लेकिन वहां से यीशु ने पवित्र आत्मा को पृथ्वी पे भेजा. అక్కడి నుండి యేసు క్రీస్తు అయిన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్మను అక్కడి నుండి పంపించాడు. जो पवित्र आत्मा यीशु पे था, ఏ పరిశుద్ధాత్మ అయితే యేసు ప్రభు మీద ఉండేనో, यीशु के साथ जो स्वर्ग में गया, యేసు ప్రభుతో పరలోకానికి వెళ్ళిందో, वो पवित्र आत्मा पेंटिकोस्त का दिन लोगों के अंदर प्रकट हुआ. అదే పరిశుద్ధ ఆత్మ పెంతికొస్తు దినాన ఆ 120 మంది మీదకి దిగి వచ్చింది. परमेश्वर का कुछ आत्मा उनके ऊपर ठहरा. దేవుని ఒక ఆత్మ వారి మీద నిలిచి ఉన్నది. वो सब लोग पवित्र आत्मा से भर गए. వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. वो आत्मा ने क्या किया? ఆ ఆత్మ ఏం చేసిందంటే उनको बोलने का सामर्थ्य और शक्ति दिया. వారికి మాట్లాడగలిగిన శక్తిని, వాక్ శక్తిని ఇచ్చింది. वे अन्य अन्य भाषा बोलने लगे. వారు వేరువేరుగా అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. 120 के लोगों के ऊपर पवित्र आत्मा प्रकट हुआ. 120 మంది మీద పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచబడింది. उस समय में क्या हुआ? ఆ సమయం మంది ఏం జరిగింది? अलग अलग देश के लोग यरूशलेम में है. అక్కడ వేరే వేరే దేశస్థు ప్రజలు యెరూషలేములో ఉన్నారు. అప్పుడు यरूशलेम में है. యెరూషలేములో ఉన్నారు. అక్కడ जब उन्होंने ऊपर के कमरे का साउंड को सुना, ఎప్పుడైతే మేడగదిలో ఉన్న ఆ సౌండ్ ను విన్నారో, वहाँ के 120 लोग अन्य भाषा में बात कर रहे थे. ఆరు పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. ये लोग उधर दौड़ा, అక్కడ ఉన్న బయటిన వ్యక్తులు ఆ స్థలానికి పరిగెత్తుకుని कमरे వెళ్ళారు. की तरफ दौड़ा. ఆ ఇంటి మీదకి మేడగది యొద్దకు उनको వెళ్ళారు. देख के ये लोग घबराने लगा, వారిని చూసి వీరు భయపడుతూ ఉన్నారు. क्योंकि वे लोग अलग अलग भाषा में बात कर रहे हैं. అక్కడున్న ప్రజలు ఆత్మతో నింపబడి ఒక వ్యత్యాసమైన భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ये लोग जो अलग अलग देश से आए हुए लोग था, అక్కడికి పరిగెత్తుకుని పోయి చూడడానికి వెళ్ళిన వ్యక్తులు వేరే వేరే దేశ ప్రజలు. వారు उनका भाषा में ये लोग बात कर रहे हैं. వారి భాషలో ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాట్లాడుతున్నారు. वो लोगों को समझ में आ रहा है ये लोग क्या बोल रहे हैं. అక్కడ ఆత్మతో నింపబడి వారు అన్ని భాషలో మాట్లాడుతున్న వారు పరిగెత్తి వింటున్న వారికి అర్థమైంది వీరు ఏం మాట్లాడుతున్నారు. वो लोग चकित हो गया, వారు ఆశ్చర్యానికి वो గురయ్యారు. लोग अचंभा हो गया, వారు ఆశ్చర్యానికి గురయ్యారు. क्योंकि पवित्र आत्मा ఎందుకంటే పరిశుద్ధాత్మ परमेश्वर का महान कार्य को वहाँ पे प्रकट कर रहा था. పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన మహత్యమైన కార్యం అక్కడ జరుగుతా ఉంది. परमेश्वर का महान कार्य को उनको बता रहा था. దేవుని యొక్క మహత్యమైన కార్యం దేవుడు చెప్తూ ఉన్నాడు. उनको समझने वाला भाषा में उनको बता रहा था. వారికి అర్థమయ్యే రీతిలో, వారికి అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. वहाँ पे पतरस उठा, అక్కడ పేతురు లేచి నిలబడ్డాడు. पतरस उठा. పేతురు నిలబడ్డాడు. अभी ये पतरस मामूली पतरस नहीं ఈ है. పేతురు సాధారణమైన పేతురు కాదు. अभी जो पतरस उठा, ఏదైతే నిలబడ్డ పేతురు ఉన్నాడో, ये पतरस अकेला नहीं उठेला है. ఈ పేతురు ఒక్కడే నిలబడలేదు. ये पवित्र आत्मा के साथ भरा हुआ पतरस ఈ उठेला है. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు నిలబడ్డాడు. अभी जो खड़ा है केवल पतरस नहीं है. నిలబడ్డ వ్యక్తి ఓన్లీ పేతురే కాదు గాని, पतरस नहीं है. పేతురు కాదు గాని, उसके अंदर पवित्र आत्मा है. అతని లోపల పరిశుద్ధాత్మ దేవుడు पवित्र ఉన్నాడు. आत्मा प्रकट हुएला है. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. उसका सामर्थ्य बह रहा है लोगों के ऊपर. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ప్రజల మీదకి విడుదల చేయబడుతుంది. वचन पढ़ते पतरस ने क्या बोला वहां पे? అక్కడ వాక్యం చదువుతున్నా గానీ పేతురు ఏం చెప్పాడు తెలుసా? ये पतरस नहीं बोला, ఈ పేతురు చెప్పలేదు గాని ये पवित्र आत्मा बोला. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. पढ़िए. చదవండి, మాట చదవండి. प्रेरितों के काम అపోస్తుల కార్యం 2 अध्याय 2వ అధ్యాయం 14 से लेके 41 तक पढ़ो. 14 నుంచి 41 దాకా చదవండి. అమ్మ మీరు నూనెలు మంచిగా అమ్మ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి
బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామైనను కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను గుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీదను నా ఆత్మను గుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్య కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇదే మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకనిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగిరి. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము లేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మనమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని గుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందురు ఎడతెగకయుండిరి. చాలా देखो ये शब्द ఇవన్నీ మాటలు
పరిశుద్ధాత్మ యొక్క మాటలు. आप घर में जाके वापस पढ़ो, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదువుకోండి. इसमें बहुत कुछ रहस्य छुपा हुआ है। దీంట్లో చాలా అయిన లోతైన రహస్యాలు దాచిపడి ఉన్నాయి. ये सब अभी मैं बता नहीं सकता, ఇవన్నీ ఇప్పుడు కూడా నేను చెప్పడానికి సమయం లేదు. क्योंकि वचन में मुझे आगे लेके जाना है, వాక్యంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. अपना विषय में अपने को आगे जाना है। మనం నేర్చుకుంటున్న విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి. अभी और एक जगह में पतरस बोल रहा है, ఇంక వేరే చోట ఒక పేతురు చెప్తున్నాడు. पहला पतरस 1 अध्याय 20 वचन में वो बोल रहा है, మొదటి పేతురు 1వ అధ్యాయం 20 మాటలు చెప్తున్న మాట. पर अब इसे अंतिम युग में इप्पड़- मैं तुम्हारे लिए प्रकट हुआ। ఈ చదమ్మ చదువు, లాస్ట్ లైన్ చదువు. ఈ అంతిమ దినాల్లో నేను మీకు ఈ కడవరి దినములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. क्या बोल रहा है यहाँ पे ఏమంటున్నాడు పేతురు ఇక్కడ? अब इस अंतिम युग ఈ में అంతిమ దినాల్లో मैं तुम्हारे लिए प्रकट हुआ। నేను మీ కొరకు ప్రత్యక్షపరచబడుతున్నాను. यहाँ पे पतरस अपने को क्या बोलना चाह ఇక్కడ रहा है? పేతురు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు? यहाँ पे पतरस क्या बता रहा है मालूम है? ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడో తెలుసా? कि परमेश्वर ने దేవుడు पृथ्वी का नींव डालने से पहला जो योजना है భూమికి పునాది వేగన ముందు దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో वो पतरस को बता रहा है। वो అది అప్పుడు దేవుని మనసులో ఏదైతే ఆలోచన కలిగిందో అది దేవుడు పేతురుకు చెప్తూ ఉన్నాడు. परमेश्वर ने पृथ्वी का नींव डालने से पहला దేవుడు భూమికి పునాది వేగంటే ముందు तभी निर्णय ले लिया అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. कि वो उसके पुत्र को पृथ्वी पे भेजेगा ఆయన కుమారుని భూమి మీదకి పంపిస్తాడని. और यीशु का लहू पापी लोगों का पाप को धो देगा। యేసు క్రీస్తు రక్తము పాపుల్ని యొక్క పాపాలు కడిగిస్తదని. जो जो उद्धार पाया है ఎవరైతే రక్షణ పొందుకున్నారో उसका पाप यीशु के लहू से धोया जाएगा। వారందరి యొక్క పాపాలు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాయి. पृथ्वी पे यीशु का जन्म हुआ, భూమి మీద యేసు ప్రభు యొక్క జన్మం జరిగింది. यीशु का मौत हुआ, యేసు ప్రభు మరణించాడు. यीशु का पुनरुत्थान हुआ, యేసు క్రీస్తు वो పునరుద్ధరణమైంది. दाऊद के पिता का पास गया। ఆయన తిరిగి మళ్ళా యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళాడు. पृथ्वी का नींव डालने से पहला परमेश्वर का योजना, ఇదంతా కూడా భూమికి పునాది వేయకంటే కంటే ముందు తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ఇది. लोग बचाया जाए, ప్రజలు రక్షించబడాలి. लोग बचाया जाए। ప్రజలు రక్షించబడాలి. ये वचन में पतरस बोल रहा है। ఈ మాటలో పేతురు చెప్తూ ఉన్నాడు. अंतिम युग, అంతిమ కాలాల్లో अंतिम युग, అంతిమ దినాల్లో अंतिम युग की बातें पतरस को परमेश्वर ने बताया। అంతిమ దినాల్లో జరుగుతున్న విషయాల గురించి దేవుడు పేతురుతో చెప్తూ ఉన్నాడు. परमेश्वर पतरस को बोल रहा है, దేవుడు పేతురుతో చెప్తూ ఉన్నాడు. प्रभु यीशु क्रिस्त प्रकट होगा। యేసు క్రీస్తు ప్రత్యక్ష పరచబడతాడు. पृथ्वी पे मनुष्य में प्रभु यीशु क्रिस्त प्रकट होएगा। ఈ భూమి మీద మనుషుల ఎదుట యేసు క్రీస్తు ప్రత్యక్ష పరచబడతాడు. अंतिम युग में అంతిమ దినాల్లో जैसा पवित्र आत्मा प्रकट हुआ, ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడో यीशु एक एक में प्रकट होना चाहता है। యేసు క్రీస్తు అలాగే ఒక్కొక్కరికి ప్రత్యక్ష పరచబడాలనుకుంటున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यीशु पृथ्वी पे बालक के रूप में आया। యేసు క్రీస్తు భూమి మీదకి ఒక బాలుడు రూపంలో వచ్చాడు. यीशु पृथ्वी पे एक मनुष्य के रूप में जीवन जिया। యేసు క్రీస్తు ఒక మనుష్య రూపంలో భూమి మీద పుట్టాడు. ये जो शरीर में है యేసు ప్రభు ఏదైతే శరీరంలో ఉన్నాడో ये परमेश्वर है, परमेश्वर। అదే దేవుడు అయి ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. అమ్మా, అర్థమైందా? అర్థమైందా? शरीर में जो है वो परमेश्वर है। ఏదైతే శరీరంలో ఉన్నారో ఆయనే ప్రభు యేసు క్రీస్తు. एक आखिरी बलि, ఒకటి చివరి బలి, आखिरी बलि पापी लोग के लिए। పాపుల కొరకు ఒక చివరి బలి. किसके लिए? ఎవరి కోసం? तेरे। నీ కోసం. बाइबल यही बोलता है। బైబిల్ ఇదే అంటా ఉంది. पहला अध्याय 20 वचन में यही बोलता है। మొదటి అధ్యాయం 20వ మాట అదే చెప్తుంది. నీ కోసం అని చెప్తా ఆ మాట ఉంది. చదువు, ఖాళీ నీ కోసం, నీ కోసం అనే మాట చదువు. तुम्हारे लिए प्रकट हुआ, तुम्हारे लिए। మీ నీ కొరకు కోసం ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్ష మొదటి పేతురు 1:20. నీ కోసం ప్రత్యక్ష అయ్యుడు. చదమ్మా. మొదటి పేతురు 1వ తన్ను అధ్యాయం. మృతులలో నుండి లేపి ఆ. తనకు మహిమనిచ్చిన ఆ. దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఆ, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. ఆమేన్. ఆ, తెలుగులో హల్లెలూయా. రాలేదు నీ కోసం.
మీకోసం వచ్చింది. మీకోసం వచ్చిందా? మీకోసం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడి వచ్చాడు. किसके लिए यीशु प्रकट होएगा? किसके लिए? मेरे को యేసు बताओ। క్రీస్తు ఎవరి కొరకు ప్రత్యక్షపరచబడతాడు? మీకోసం, మీకోసం, మీకోసం. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. यीशु प्रकट हुआ बालक के रूप में। యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు ఒక బాలుని రూపంలో. यीशु प्रकट हुआ एक मनुष्य के रूप में। యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు ఒక మనిషి यीशु కుమారుని एक రూపంలో. शरीर में परमेश्वर के रूप में प्रकट हुआ। యేసు క్రీస్తు ఒక శరీరక రూపంలో एक ప్రత్యక్షపరచబడ్డాడు. बहुमत के रूप में यीशु प्रकट हुआ। యేసు క్రీస్తు ఒక బహుమానం రూపంలో एक ప్రత్యక్షపరచబడ్డాడు. उद्धार के रूप में यीशु प्रकट हुआ। యేసు క్రీస్తు ఒక రక్షణకర్తగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ये योजना परमेश्वर ने पतरस को बताया। ఇదే ఆలోచన దేవుడు పేతురుతో చెప్పి ఉన్నాడు. वो भी पृथ्वी पे नींव डालने से पहला का योजना पतरस को बताया। అది కూడా దేవుడు ఈ భూమికి పునాది వేయకంటే ముందు దేవుడు కలిగిన ఆలోచనని దేవుడు పేతురుతో పంచుకుంటున్నాడు. योजना बताया का मतलब क्या है मालूम है? దేవుని యొక్క ఆలోచన పంచుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? इसी का मतलब है पतरस का जीवन में परमेश्वर प्रकट हुआ। దాని యొక్క అర్థం ఏంటంటే పేతురు యొక్క జీవితంలో దేవుడే ప్రత్యక్షపరుచుకున్నాడని అర్థం. प्रकट हुआ। ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. प्रकट हुए बिना वो कैसा बता सकते हैं? దేవుడు ప్రత్యక్షపరచబడకుంటే ఆయన ఎలా చెప్పగలుగుతాడు ఆయన గురించి? तेरे जीवन में भी वो प्रकट होना चाहता है। నీ జీవితంలో కూడా ఆయన ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. वो भी हर दिन प्रकट होना चाहता है। అది కూడా ప్రతిరోజు ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. तेरे जीवन में నీ జీవితంలో हर दिन ప్రతిరోజు प्रकट होना चाहता है। मेरा ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. यीशु तेरे में आना चाहता है। నా యేసు నీలోనికి రావాలనుకుంటూ वो ఉన్నాడు. तेरे अंदर से कईयों को छूना चाहता है। నీలో నుంచి అనేకుల్ని ఆయన తాకాలనుకుంటూ ఉన్నాడు. कईयों को स्वस्थता देना चाहता है। అనేకుల్ని ఆయన స్వస్థపరచాలనుకుంటూ ఉన్నాడు. कईयों को कलीसिया में लाना चाहता है। అనేకుల్ని సంఘంలోనికి చేర్చబడాలనుకుంటున్నాడు. तेरे अंदर से నీలో నుంచి కార్యాలు జరగాలని ఆశిస్తున్నాడు. तेरे अंदर से నీలో నుంచి ఆయన ప్రత్యక్షపరచబడాలనుకుంటూ ఉన్నాడు. तेरे जीवन में परमेश्वर प्रकट होना चाहिए। నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షపరచబడాలి. प्रकट होना मतलब ప్రత్యక్షపరచబడాలంటే अपने आप को बताता है। ఆయనే నీకు తెలియపరచుకుంటూ ఉన్నాడు. अपने आप को बताता है। ఆయనే నీకు తెలియపరచుకుంటూ ఉన్నాడు. तेरे साथ बात करता है। ఆయన నీతో మాట్లాడుతున్నాడు. वो बात करता है। ఆయన నీతో మాట్లాడతాడు. वो बात करता है। ఆయన మాట్లాడతాడు. उसका योजना तेरे को बताता है। ఆయన యొక్క తలంపులు ఆలోచనలు నీలోనికి వేస్తాడు. जो हो गया वो बताता है। ఏం జరిగిందో చెప్తాడు. जो होने वाला है वो बताता है। ఏం జరగబోతుందో చెప్తాడు. भविष्य भी बताता है। భవిష్యత్తును కూడా నీకు తెలియజేస్తాడు. ये सब कैसा मुमकिन है? ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? क्वेश्चन है इधर। ఇది ఒక ప్రశ్న. ये सब कैसा मुमकिन है? ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? हालेलुया। హల్లెలూయా. क्यों परमेश्वर पतरस को अपने आप को प्रकट कर रहा था? ఎందుకని దేవుడు పేతురుకు తనకు తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు? ध्यान से सुन। చాలా జాగ్రత్తగా వినండి. आपको मालूम है पतरस का स्वभाव क्या है? మీకు తెలుసా పేతురు యొక్క స్వభావం ఏంటో? उसका शिक्षा क्या था? ఆయన యొక్క ట్రైనింగ్ ఎలాంటిదో తెలుసా? सदन अम्मा ఆ మాట చదవండి. पहला पतरस మొదటి పేతురు पहला अध्याय మొదటి అధ్యాయం 15 और 16 वचन। 15వ మాట 16వ మాట. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక ఆ, మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. రెండు మాటలు. पतरस उन दिनों के विश्वासियों को बोल रहा था పేతురు ఆ దినంలో ఉన్న ప్రజలతో చెప్తున్న మాట, कि एक पवित्र जीवन जियो। पवित्र जीवन। పరిశుద్ధమైన జీవితం జీవించండి. क्योंकि पतरस स्वयं एक पवित्र जीवन जी रहा था। ఎందుకంటే పేతురే స్వయంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. नहीं, पतरस को मालूम है పేతురుకి తెలుసు कि परमेश्वर पवित्र है। దేవుడు పరిశుద్ధుడని. हालेलुया। హల్లెలూయా. पतरस को ये भी मालूम है పేతురుకి ఇది కూడా తెలుసు, कि परमेश्वर उनको पवित्र बुलाता है। దేవుడు ఆ ప్రజలు ఆయనని పరిశుద్ధుడని उसका పిలుస్తారు. लोगों को पवित्र बुलाता है। पवित्र जन। पवित्र ఓకే ఓకే. जन। దేవుని పిల్లల్ని, దేవుని ప్రజల్ని పరిశుద్ధ జనమని పిలుస్తారు.
परमेश्वर अपने लोगों को पवित्र जन करके बुलाता है। దేవుని యొక్క ప్రజల్ని దేవుడు పరిశుద్ధ జనమని పిలుస్తూ अभी ఉన్నాడు. ये पवित्रता क्या है? ఈ పరిశుద్ధత అంటే ఏంటి మరి? स्वयं परमेश्वर का स्वभाव। స్వయంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క స్వభావం. ये स्वभाव तेरे अंदर दिखाई ఈ देना స్వభావం चाहिए। నీ లోపల కనిపించాలి. तेरे अंदर से ये स्वभाव दूसरे के ऊपर प्रकट होना चाहिए। प्रकट। ఈ యొక్క ప్రత్యక్షత దోషులైతే ఎవరుంటారో వారి మీద ఈ ప్రత్యక్షత ప్రత్యక్షపరచబడి ఉండాలి. दूसरे के ऊपर दोष नहीं। వేరే వారి వ్యక్తుల మీద నీవు కలిగి ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత तेरा తెలియపరుస్తుండాలి. शुद्धता दिखाई देना నీ चाहिए। పరిశుద్ధత ఎదుటి వ్యక్తులకు तेरा కనపరచబడాలి. पवित्रता दिखाई देना నీ चाहिए। పరిశుద్ధత కనపరచబడాలి. एक प्रश्न मैं आपसे पूछेगा कलीसिया, సంగమా, ఒక ప్రశ్న మీతో అడుగుతున్నాను आपको నేను. उत्तर देना है। మీరు జవాబు ఇవ్వాలి దానికి. डरने का कुछ जरूरत नहीं है। భయపడాల్సిన అవసరం లేదు. आपको किसने बुलाया? మిమ్మల్ని ఎవరు పిలిచారు? किसने आपको चुना? जवाब दो। ఎవరు మిమ్మల్ని ఎన్నుకున్నారు? జవాబు ఇవ్వండి. स्वयं परमेश्वर ने। స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు क्या आप పిలుచుకున్నాడు. ये विश्वास करते हैं कि परमेश्वर तेरे को बुलाया, परमेश्वर ने तेरे को चुना? దీన్ని నమ్ముతారా, విశ్వసిస్తారా? ప్రభువైన యేసుక్రీస్తు నన్ను పిలిచాడని, నన్ను ఎన్నుకున్నాడని देखो, నమ్ముతారా? परमेश्वर ने तेरे को बुलाया, ये सत्य है। దేవుడు మిమ్మల్ని పిలిచిన మాట సత్యము. लेकिन ये भी सत्य है, ఇది కూడా సత్యమే. जिसने तेरे को बुलाया वो पवित्र है। ఎవరైతే మిమ్మల్ని పిలిచిన వాడున్నాడో ఆయన పరిశుద్ధుడు. वो पवित्र है। ఆయన పరిశుద్ధుడు. तो तू भी पवित्र होना चाहिए। నీవు కూడా పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా ఉండాలి. तेरा सब काम में पवित्रता दिखाई నీ देना चाहिए। అన్ని విషయాల్లో పరిశుద్ధత కనిపించాలి. तेरा नजर में पवित्र होना నీ चाहिए। కంటి చూపులో పరిశుద్ధత ఉండాలి. तेरे मुख के शब्द में पवित्रता होना నీ चाहिए। నోటి మాటల్లో పరిశుద్ధత ఉండాలి. जो कुछ भी दूसरे से सुनते हैं वो शुद्ध होना चाहिए। నువ్వు ఏదైతే వేరే వారి నుంచి వింటున్నావో అది కూడా పరిశుద్ధపరచబడిందై ఉండాలి. अगर वो शुद्ध नहीं है तो उधर से भाग जा। ఒకవేళ అది పరిశుద్ధపరచబడకపోతే అక్కడ నుంచి పారిపో. उधर से भाग जा। అక్కడ నుంచి పారిపో. उधर से निकल ले। అక్కడ నుంచి వెళ్ళిపో. उधर तेरा कोई काम नहीं है। అక్కడ నీకు ఎలాంటి పని లేదు. तेरा शुद्धता तेरे को बचाना है। నీ పరిశుద్ధత నిన్ను కాపాడుకుంది. तेरे को बचाना है। నువ్వే కాపాడుకోవాలి పరిశుద్ధతని. शुद्ध कर। प्रार्थना करने से शुद्ध नहीं होता है। నన్ను శుద్ధి చేయని ప్రార్థన చేస్తే శుద్ధీకరించబడవు. कार्य करना पड़ता है। దాని కొరకు పని చేయాల్సి వస్తుంది. कुछ नियम अपने ऊपर लागू करना पड़ता है। దాని కొరకు కొన్ని నిబంధనలు మనమే పెట్టుకోవాలి. तेरा आंखों को तेरे को सिखाना है क्या देखना क्या नहीं देखना। నీ కళ్ళతో నువ్వు కొన్ని నేర్పించాలి. ఏది చూడాలి, ఏది చూడద్దో నీ కళ్ళతో तेरा నువ్వు कान को చెప్పుకోవాలి. भी सिखाना है। నీ చెవులతో కూడా నువ్వు చెప్పుకోవాలి. तेरा मुंह के शब्द को भी सिखाना నీ है। నోటి మాటలు కూడా నువ్వు నేర్పించుకోవాలి. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. पतरस को देख, పేతురు చూడండి, एक ही संदेश ने, ఒకటే వర్తమానం ద్వారా, पेंटिकोस्त का दिन का संदेश ने, అది కూడా పెంతెకోస్తు దినపు యొక్క వర్తమానము చేత उसने क्या घोषित किया? ఆయన ఏం ప్రకటన చేశాడు? यीशु को घोषित किया, యేసు ప్రభువు ప్రకటన చేశాడు. पवित्र आत्मा को घोषित किया। పరిశుద్ధాత్మను ప్రకటన చేశాడు. वहां पे पतरस में से पवित्र आत्मा कार्य कर रहा था। అక్కడ పేతురులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. इसको बोलते हैं पवित्र कार्य। దాన్ని అంటారు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలని. पवित्र आत्मा का मदद से जो कुछ भी तू करता है वो पवित्र रहता है। ఏదైతే దేవుని సహాయం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేస్తావో దాన్ని పరిశుద్ధ కార్యాలు అంటారు. उसका पवित्र कार्य ने 3000 लोगों को कलीसिया में जोड़ ఆయన दिया। పరిశుద్ధ యొక్క కార్యాలే 3000 మందిని రక్షణలోకి తీసుకొచ్చింది. उन दिनों में वो आज नहीं हो सकता है क्या? ఆ రోజుల్లో జరిగింది ఈ రోజుల్లో జరగదంటారా? ఇప్పుడు तेरे अंदर अगर पवित्र आत्मा प्रकट होएगा, ఒకవేళ నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరచబడితే, क्योंकि पवित्र आत्मा का मदद के बिना कुछ भी नहीं हो सकता है। పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏమి కూడా చేయలేం మనం. कलीसिया बढ़ाने के लिए पवित्र आत्मा को आमंत्रित कर तेरे जीवन में। సంఘము పెరగాలంటే, సంఘము విస్తరించాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీలోనికి ఆహ్వానించండి. बुलाना है तेरे को। మీలోనికి పిలవండి. नहीं, पतरस बोलते हैं अंत के दिनों में यीशु भी प्रकट होने वाला है। यीशु भी। అంతేకాదు ఈ అంతిమ దినాల్లో పేతురు అంటూ ఉన్నాడు యేసు క్రీస్తే ప్రత్యక్ష పరచబడతాడని. तेरे अंदर यीशु भी आएगा। నీలోనికి యేసు ప్రభు కూడా వస్తాడు. तो सोच कितना अद्भुत कार्य करने वाला तू है अभी पृथ्वी पे। ఒకసారి ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఎంతటి అద్భుతమైన కార్యం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావు. तू अद्भुत करने वाला एक व्यक्ति है। నువ్వు అద్భుతం చేసే ఒక వ్యక్తివి. నీవు मामूली नहीं है। నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. पवित्र आत्मा यीशु को लेके चलने वाला व्यक्ति तू है। యేసు క్రీస్తును పరిశుద్ధాత్మను కలిగి నడిచే వ్యక్తివి నీవు. तू है। నీవు అలాంటి వ్యక్తివి.
पतरस समारिया देश में जाके कलीसिया को स्थापित किया। समारिया में जाके पतरस ने कलीसिया स्थापित। పేతురు సమరియా ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కట్టాడు. इतना ही नहीं, अन्य जाति को भी सुवार्ता बोला। అంతేకాదు అన్య ప్రజలందరికీ సువార్త ప్రకటన చేశాడు. पतरस क्या बोलता था? పేతురు ఏమనేవాడంటే यीशु मसीहा है, యేసే మెస్సయ్య అంటూ यीशु ఉన్నాడు. मसीहा है, యేసే మెస్సయ్య అంటూ ఉన్నాడు. यीशु मसीहा है। యేసే మెస్సయ్య అంటూ ఉన్నాడు. कितना लोगों को तू जाके बोला ये बात? ఎంత మందికి ఈ మాటను వెళ్ళి చెప్పి ఉన్నావు? कितना को बोला? ఎంత మందికి చెప్పావు ఈ మాటని? एक शब्द खाली, ఒక్క మాట, यीशु मसीहा है। యేసే మెస్సయ్య అని. ये काम पतरस करता था। ఈ పని పేతురు చేసేవాడు. लोग सुनता था, ప్రజలు ఈ మాట వినేవారు. लोगों का हृदय में कार्य होता था। ప్రజలు విన్నవారి హృదయంలో ప్రజల్లో కార్యం జరిగేది. जब पतरस बोलता था यीशु मसीहा है, ఎప్పుడైతే పేతురు చెప్తున్నాడో యేసే మెస్సయ్య అని చెప్తున్నాడో लोग विश्वास करता था, ప్రజలు దాన్ని విశ్వసించేవారు. विश्वास करता था। ప్రజలు దాన్ని విశ్వసించేవారు. यीशु को हृदय में जगह देता था। యేసు ప్రభువు వారి హృదయంలో స్థానం ఇచ్చేవారు. हालेलुया। హల్లెలూయా. यही कारण है पतरस के द्वारा अनेक लोग बचाया गया। ఇదే కారణం చేత అనేకులు పేతురు ద్వారా రక్షించబడ్డారు. कई लोगों ने बपतिस्मा लिया। అనేక మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. मेरे को यीशु मालूम है, నాకు తెలుసు యేసు ప్రభు. लेकिन मैं किसको बताता नहीं। నేను ఎవరికి చెప్పకపోతే मेरे को भी बराबर मालूम नहीं यीशु कौन है। నాకే సరిగా యేసు ప్రభు ఎవరో తెలియకపోతే मेरे को ये भी नहीं मालूम कि वो मेरे अंदर प्रकट हो सकता है। ఇది కూడా నాకు తెలియదు ఆయనే నాలో ప్రత్యక్ష పరచబడతాడని. कुछ नहीं मालूम है। ఏం తెలియదు నాకు. पतरस समरिया जाने से पहला పేతురు సమరియా పట్టణానికి వెళ్ళకనే ముందు फिलिप्स गया। फिलिप्स ఫిలిప్పు వెళ్ళాడు ఆ ప్రాంతానికి. उधर जाके सुवार्ता घोषित किया। అక్కడికి వెళ్ళి ఫిలిప్పు సువార్త ప్రకటన చేశాడు. उसने तैयारी किया जाके। అక్కడికి వెళ్ళి అక్కడంతా సిద్ధపరచు చేశాడు. उसके बाद में पतरस और योहान गया। దాని తర్వాత పేతురు ఇంకా యోహాను వెళ్ళారు ఆ ప్రాంతానికి. समारिया में जाके पतरस యోహాन ने क्या किया? ఆ స్థలానికి వెళ్ళి పేతురు యోహాను ఏం చేశారంటే नवा नवा विश्वासी को देखा। కొత్త మంది కొత్తగా సంఘంలో చేర్చబడిన విశ్వాసులను చూస్తూ ఉన్నారు. चुप नहीं बैठा, వారు మౌనంగా కూర్చోలేదు. वापस उनको सुवार्ता नहीं बोला। తిరిగి మరి వారికి సువార్త చెప్పలేదు. మళ్ళీ क्योंकि सुवार्ता का काम फिलिप्स ने कर दिया है। సువార్త యొక్క పని ఫిలిప్పు చేసేసాడు. इनको खाली अभी वचन मालूम है, కేవలం ఇప్పుడు వీరికి వాక్యం తెలుసు. लेकिन पवित्र आत्मा का प्रकट हुआ नहीं है। కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత జరగలేదు ఇంకా. पतरस యోహాन जाके उनके ऊपर हाथ रखा। పేతురు యోహాను వెళ్ళి వారి మీద చేతులుంచారు. जैसे ही हाथ रखा, ఎప్పుడైతే వారి మీద చేతులుంచారో जैसे ही हाथ रखा, ఎప్పుడైతే వారి మీద చేతులుంచారో वो पवित्र आत्मा से भरते गया। వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ వెళ్ళారు. सडनली ఈ మాట చదవండి. प्रेरितों के काम 8 अध्याय 17 वचन। పేతురు రాసిన అపోస్తుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ మాట. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. पतरस ने जाके क्या किए? పేతురు వెళ్ళి ఏం చేశాడు? అక్కడ చేతులు नया ఉంచాడు. नया विश्वास किया కొత్త మంది కొత్తగా నమ్ముకున్న వారి మీద చేతులు ఉంచాడు. और तुरंत वो लोग पवित्र आत्मा से भर रहा వారు था। వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. अभी पतरस యోహాన్ क्या कर रहा है? పేతురు యోహాను ఏం చేస్తూ ఉన్నారు? पवित्र आत्मा को लोगों के अंदर प्रकट कर रहा है। प्रकट పరిశుద్ధాత్మ దేవుణ్ణి పేతురు యోహాన్లు వారికి ప్రత్యక్షపరచబడుతున్నారు. फिलिप्स ने जाके क्या किया? ఫిలిప్పు వెళ్ళి ఏం చేశాడంటే यीशु घोषित करके उनका विश्वास को बढ़ाया। యేసు గురించి ప్రకటన చేసి వారి విశ్వాసాన్ని పెంపొందించాడు. लेकिन पतरस जाके उन पे हाथ रखा, పేతురు వెళ్ళి వారి మీద చేతులుంచాడు. उनको पवित्र आत्मा का प्रकटीकरण दिया। పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను వారికి उनके అనుభవింపజేశాడు. जीवन में पवित्र आत्मा को लेके आया। వారి జీవితంలోనికి పరిశుద్ధాత్మను తీసుకొచ్చాడు. जब पतरस हाथ रखा, ఎప్పుడైతే పేతురు చేతులుంచాడో, जब యోహాన్ हाथ रखा, ఎప్పుడైతే యోహాను చేతులుంచారో परमेश्वर का आत्मा उन लोगों के ऊपर आके ठहरा। దేవుని యొక్క ఆత్మ వారి చేతులను వచ్చి వారి మీద నిలిచి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. समरिया में भी कलीसिया का स्थापना हुआ। సమరియలో కూడా సంఘము కట్టబడ్డది. अपन जिधर है उधर ही सीमित नहीं रहना है। మనం ఎక్కడున్నామో అక్కడనే ఉండకూడదు. बड़ा बड़ा दृष्टिकोण होना चाहिए। మనం పెద్ద దృష్టి కలిగి ఉండాలి. बड़ा दृष्टि। పెద్ద దృష్టి. हालेलुया। హల్లెలూయా. क्योंकि ये पूरा पृथ्वी अपने को दिए है परमेश्वर ఎందుకంటే పూర్తిగా ఈ భూమంతా దేవుడు మనకి ఇచ్చేసి ఉన్నాడు. ने। ये तेरे को मालूम होना चाहिए। ఇది మనకు తెలియాలి. पृथ्वी के कोने कोने तक तेरे को पहुंचने के लिए बनाया ఈ हुआ है। భూమి మీద ఎన్ని కోణాలు అవుతున్నాయో, ఎంతైతే చివరి వరకు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వెళ్ళాలి మనం.
हालेलुया। హల్లెలూయా. ये सब कब मुमकिन होता है? ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి? अगर तेरा शरीर पवित्र है, ఎప్పుడైతే నీ శరీరం పరిశుద్ధ పరచబడుతుందో, मेरा परमेश्वर पवित्र है, నా దేవుడు పరిశుద్ధుడు గనక केवल पवित्र शरीर में वो प्रकट हो सकता है। ఆయన కేవలం పరిశుద్ధమైన శరీరంలోనికే ఆయన ప్రత్యక్షపరచబడతాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आपको मालूम है बाइबल क्या बोलता है? మీకు తెలుసా బైబిల్ ఏమంటుందో? लोग ప్రజలు बीमार लोगों को అనారోగ్యపులో ఉన్న వారికి, खटिया पे మంచం మీద ఉన్న వారికి खटिया लेके आके वो बीमार को रोड पे रखता था, ఆ మంచంతో తీసుకొచ్చి రోగంతో ఉన్న వారిని రోడ్డు మీద పెట్టేవారు. रोड पे रखता था। రోడ్డు మీద పెట్టేవారు. उनका मन में क्या है मालूम है? వారి మనసులో ఏముండదు తెలుసా? जब पतरस उधर से चलेगा పేతురు ఆ మార్గం కూడా నడిచి వెళితే तो पतरस का छाव वो बीमार पे गिरेगा, పేతురు యొక్క నీడ ఆ రోగి మీద పడితే वो रोगी चंगाई प्राप्त ఆ करेगा। రోగస్తులందరూ స్వస్థత పొందుతారు. చదవమ్మా ఈ మాట. ఈ మాట చదవండి. ప్రేరితుల काम 5 अध्याय 15 वचन। అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 15వ మాట. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. अभी ध्यान से सुनो। చాలా జాగ్రత్తగా వినండి. कभी आप सुना ఎప్పుడైనా మీరు విన్నారా? किसका छाव ने कोई बीमार को चंगाई दिया? ఎవరి నీడన్నా ఏ రోగాన్నన్నా స్వస్థపరిచిందని? बड़ा बड़ा पास्टर है, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, आत्मीय विश्वासी लोग है, ఆత్మీయ విశ్వాసులు ఉన్నారు. क्या उनका छाव किसी बीमार को ठीक कर रहा है? వారి యొక్క నీడ ఏ రోగినైనా స్వస్థపరిచిందా? क्या सुना आपने? ఎప్పుడన్నా విన్నారా మీరు? नहीं सुना। ఎప్పుడు కూడా వినలేం మనం. क्यों मालूम है? ఎందుకో తెలుసా? क्योंकि परमेश्वर प्रकट होना चाहिए। ఎందుకంటే దేవుడు ప్రత్యక్ష పరచబడాలి గనక. पतरस के अंदर परमेश्वर प्रकट हुआ था। పేతురు లోపల దేవుడే ప్రత్యక్ష పరచబడ్డాడు. ये सीक्रेट है, छाव काम करना है तो ఒకవేళ నీడ మీ నీడ పని చెయ్యాలంటే ఇది సీక్రెట్. ఈ మాట సీక్రెట్. परमेश्वर प्रकट होना चाहिए। దేవుడే మన లోపల ప్రత్యక్ష పరచబడాలి. जब लोग पतरस के तरफ देखता था, అప్పుడు ప్రజలు పేతురు వైపు చూసినప్పుడు उनको विश्वास था వారికి విశ్వాసం ఉండేది. कि ये परमेश्वर का सामर्थ्य को लेके चलने वाला ఈయన व्यक्ति है। ఈయన దేవుని యొక్క సామర్థ్యాన్ని తీసుకుని నడుస్తున్న వ్యక్తిగా इसका వారు जो भी కనబడుతున్నారు. कार्य ये पवित्र है। ఈయన ఏ కార్యాలైనా పరిశుద్ధమైనవి. इसका जो भी कार्य है वो पवित्र है। ఈయన కార్యాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. आपको क्या लगता है पतरस का छाव ने बीमार लोगों को ठीक किया? మీకు ఏమనిపిస్తుంది? పేతురు యొక్క నీడనే ఆ యొక్క రోగాల్ని స్వస్థపరిచిందా? बताओ। చెప్పండి. हालेलुया। హల్లెలూయా. नहीं, కాదండి. पतरस का जो कार्य है, ఏవైతే పేతురు యొక్క కార్యాలు ఉన్నాయో, पतरस के अंदर जो पवित्रता है, పేతురు లోపల ఏదైతే పరిశుద్ధత ఉన్నదో, इसी कारण से परमेश्वर उसके साथ खड़ा रहता था। ఈ కారణము చేతనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో కలిగి ఉండేవాడు. जब पतरस चलता है, ఎప్పుడైతే పేతురు నడుస్తున్నాడో परमेश्वर उसके साथ चलता है। దేవుడే ఆయనతో నడుస్తూ ఉన్నాడు. जब पतरस बैठता है, ఎప్పుడైతే పేతురు కూర్చుంటున్నాడో परमेश्वर उसके साथ है। దేవుడు ఆయనతో కూడా కూర్చుంటున్నాడు. जब पतरस सुवार्ता बोलता है, ఎప్పుడైతే పేతురు స్వార్థను ప్రకటిస్తున్నాడో परमेश्वर उसके साथ है। దేవుడు ఆయనతో కూడా ఉంటూ ఉన్నాడు. जब అప్పుడు पतरस सोता है, ఎప్పుడైతే పేతురు పడుకుంటున్నాడో परमेश्वर उधर है। దేవుడు అక్కడ ఉన్నాడు. जब पतरस दूसरे पे हाथ रखता है, పేతురు ఎప్పుడైతే వేరే వ్యక్తుల మీద చేతులుంచుతున్నాడో परमेश्वर उसके साथ है। దేవుడు వారితో ఉంటున్నాడు. पतरस के हर क्षण में परमेश्वर दिखाई दे रहा है। పేతురు యొక్క ప్రతి క్షణములో దేవుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. क्यों? ఎందుకని? क्योंकि परमेश्वर पवित्र है, దేవుడు పరిశుద్ధుడు గనక, पतरस पवित्र है, పేతురు కూడా పరిశుద్ధుడు तो గనక पवित्र पवित्र के साथ ही रहेगा। పరిశుద్ధుడు పరిశుద్ధులతోనే ఉంటారు. वो किधर जाएगा नहीं? వారు ఎక్కడికి వెళ్ళరు. वो किधर जाएगा नहीं? వారు ఎక్కడికి వెళ్ళరు. परमेश्वर पवित्र है, దేవుడు పరిశుద్ధుడు. उसका प्रेम पवित्र है, ఆయన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ. वो अपने पवित्र लोगों के साथ ही रहता है। ఆయన పరిశుద్ధులతోనే ఆయన ఉంటాడు. हालेलुया। హల్లెలూయా. గట్టిగా 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 చెప్పండి. గట్టిగా అమ్మా। హల్లెలూయా. परमेश्वर पतरस के साथ था। దేవుడు పేతురుతో ఉన్నాడు. जितना भी बीमार लोग चंगाई प्राप्त कर रहा था, ఎంత మంది అయితే రోగులు స్వస్థత పొందుతున్నారో
ये पतरस का छाव से नहीं हो रहा था, అది పేతురు యొక్క నీడ ద్వారా జరుగుతలేదు, लेकिन परमेश्वर के सामर्थ्य से हो रहा था। అది దేవుని యొక్క సామర్థ్యము చేత స్వస్థత నొందుతున్నారు వారు. पतरस का छाव जब गिरता था, ఎప్పుడైతే పేతురు నీడ వారి మీద పడ్డప్పుడు परमेश्वर का सामर्थ्य तो बीमार पे गिरता था। అప్పుడు పేతురులో ఉన్న దేవుని యొక్క శక్తి ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి మీద పడుతున్నది. वो लोग उठता था, వారు లేచి నిలబడేవారు, वो लोग उठता था। వారు లేచి నిలబడేవారు. वो छाव ने चंगाई नहीं दिया, ఆ నీడ వారికి స్వస్థతనివ్వలేదు కానీ लेकिन वो छाव के साथ जो परमेश्वर का सामर्थ्य जाता ఆ था, నీడతో పాటు దేవుని యొక్క సామర్థ్యం వెళ్ళేది. वो सामर्थ्य लोगों को चंगाई ఆ యొక్క సామర్థ్యమే ప్రజలకు స్వస్థతనిచ్చేది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. छाव, ये छाव में पावर नहीं है ఈ నీడలో శక్తి లేదు चंगाई को ठीक करने का, ఆ రోగులను స్వస్థపరిచేది, लेकिन मेरा परमेश्वर का प्रकाश में पावर है, కానీ నా దేవుని యొక్క ప్రకాశంలో స్వస్థత ఉన్నది, उसमें पावर है। ఆయనలో శక్తి ఉన్నది. परमेश्वर पत्रस में प्रकट हुआ, దేవుడు పేతుల్లో ప్రత్యక్షపరచుకున్నాడు. उसके जीवन में हमेशा रहता था। ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఉండేవాడు. पत्रस के द्वारा अनेक लोगों को चंगाई दिया, దేవుడు పేతురు ద్వారా అనేకులు స్వస్థపరిచాడు, अनेक लोगों को उद्धार दिया, అనేకులకు రక్షణ కార్యాన్ని జరిగించాడు, अनेक लोगों को बपतिस्मा दिया। అనేకులకు పేతురు బాప్తిస్మాలు ఇచ్చాడు. बड़ा इंजीनियरिंग करने का जरूरत नहीं है विश्वासी जीतने के लिए। విశ్వాసం గెలుచుకోవాలంటే పెద్ద ఇంజనీర్ చేయాల్సిన అవసరం లేదు. वो अपने आप को शुद्ध और पवित्र रख, నీకు నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీకు నువ్వు పరిశుద్ధతను फिर కాపాడుకో. देख परमेश्वर कैसा तेरा उपयोग करता है। చూడు, అప్పుడు చూడు దేవుడు నీ లోపల ఎలాగో పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు. आपको क्या लगता है, पतरस ने हाथ रखा तो पवित्र आत्मा आया? మీరు అనుకుంటున్నారా పేతురు చేయి పెడితేనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనుకుంటున్నారా? ऐसा लगता है? అట్లా అనిపిస్తుందా? अरे वो हाथ के साथ परमेश्वर का सामर्थ्य रहता था, ఆయన सामर्थ्य। ఆయన చేతు గుండా దేవుని యొక్క సామర్థ్యం ఉండేది. कुछ भी होता है ना परमेश्वर के सामर्थ्य से होता है। ఏది జరిగినా దేవుని యొక్క శక్తితోనే జరుగుతుంది. हालेलुया, హల్లెలూయా. अच्छा हाथ हिला के మంచిగా చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా. पतरस के साथ परमेश्वर था। పేతురుతో దేవుడు ఉండేవాడు. मेरा प्रश्न अभी है, నా ప్రశ్న ఏంటంటే, क्या तेरे अंदर परमेश्वर प्रकट हुआ? నీ లోపల దేవుడు ప్రత్యక్ష పరచబడ్డాడా? क्या तेरे अंदर परमेश्वर प्रकट हुआ? నీ లోపల దేవుడు ప్రత్యక్ష పరచుకున్నాడా? प्रश्न करो अपने आप से। నీకు నువ్వు ప్రశ్న వేసుకో. आपको याद है यीशु ख्रिस्त మీకు గుర్తుందా ప్రభువైన యేసుక్రీస్తు जब पृथ्वी के ऊपर शरीर रूप में था, ఎప్పుడైతే భూమి మీద శరీర రూపంలో ఉన్నప్పుడు वो केवल मनुष्य नहीं था। ఆయన కేవలం మనుష్యుడే కాదు. ध्यान से सुनना, చాలా జాగ్రత్తగా వినండి. ये शरीर में परमेश्वर था। ఈ శరీరంలో దేవుడు ఉంటుండే, परमेश्वर था वो शरीर में। ఆ శరీరంలో దేవుడు ఉంటుండే. He was God in flesh. ఆ శరీరంలో దేవుడు ఉంటుండే, He was God in flesh. శరీరంలో దేవుడు ఉంటుండే, He was God in flesh. శరీర ద్వారిగా దేవుడు ఉంటుండే. Hallelujah. హల్లెలూయా. वो कपड़े पे, वो पृथ्वी पे क्या पहनता था? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం వేసుకునేవాడు? ऐसे ही कपड़ा था, ఇలాంటి బట్టలు వేసుకునేటోడు. लेकिन उसका कपड़ा इधर से लेके पैर तक रहता था। కానీ ఆయన బట్ట ఎలాగుంటావు అంటే మెడ నుంచి కాళ్ళ వరకు ఒకటే అంగి ఉంటుండే, ये నీళ్ళు कपड़ा में టంగి. सब जगह सिलाई दिखता है, నేను వేసుకున్న బట్టలో అన్ని చోట్ల కుట్టుడు కనిపిస్తుంది. लेकिन उसका कपड़ा बुना हुआ रहता था, कोई सिलाई नहीं। ఆయన వేసుకునే బట్ట చేతితో నేసిన బట్టలు ఉండేటివి. यहूदी जो पहनता था वो कपड़ा यीशु पहनता था। యూదులు ఏ బట్టలు అయితే వేసుకునేదో యేసు ప్రభు ఆ బట్టలు వేసుకునేది. हालेलुया। హల్లెలూయా. वो कपड़ा पहन के ఆ బట్టలు వేసుకొని शरीर में परमेश्वर चलता था, ఆ బట్టలు వేసుకొని యేసు ప్రభు శరీరంలో నడిచేవాడు, परमेश्वर चलता था। దేవుడు నడిచేవాడు. ఆ బట్టలు వేసుకొని आपको దేవుడు याद है वो 12 మనుష్య साल రూపంలో से నడిచేవాడు. बीमार स्त्री याद है? మీకు గుర్తుందా? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ గుర్తుందా? उसका लहू बंद ही नहीं हो रहा था। ఆమె యొక్క రక్తస్రావం కట్టబడతలేదు. वो MBBS डॉक्टर के पास गया, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె MD डॉक्टर के पास ఆమె गया, ఎండి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది. सब प्रकार का स्कैनिंग किया, అన్ని రకాల స్కానింగ్ చేపించుకుంది, MRI किया, ఎంఆర్ఐ చేపించింది, ब्लड टेस्ट किया। బ్లడ్ టెస్ట్ చేపించింది. उसका
उसका सब पैसा खत्म हो गया। ఆమె అన్ని డబ్బులు పోగొట్టుకుంది. लेकिन अभी उसका मन में आया, కానీ ఇప్పుడు ఆమె మనసులోకి వచ్చింది. ఏమొచ్చింది అమ్మ గుర్తేనా? ఏం ఆలోచన వచ్చింది తెలుసా? अभी मैं डॉक्टर के पास जाऊंगी, ఇప్పుడు నేను డాక్టర్ అయినా దేవుని దగ్గరికి अभी వెళ్తున్నాను. मैं डॉक्टर के पास जाऊंगी, ఇప్పుడు నేను డాక్టర్ అయిన వాడి దగ్గరికి వెళ్తాను నేను. अभी वो डॉक्टर के पास जाके ఇప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి मेरा समस्या उसको बताएगा नहीं, నా సమస్య ఆ వారితో చెప్పుకోను. लेकिन वो डॉक्टर का कपड़ा को छुएगा, కానీ ఆ డాక్టర్ యొక్క వస్త్రాలను నేను ముట్టుకుంటాను. वो डॉक्टर का कपड़ा को छुएगा। ఆ యొక్క డాక్టర్ యొక్క వస్త్రాలను నేను ముట్టుకుంటాను. जैसे ही उसने डॉक्टर का कपड़ा को छुआ, ఎప్పుడైతే ఆమె వెళ్ళి ఆ డాక్టర్ యొక్క బట్టలు ముట్టుకున్నదో ఏమైంది చదవమ్మా, మత్తయి 9:21 9:21 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. अभी ये स्त्री ने मन में ये बोलना चालू किया बार बार। ఆ స్త్రీ మనసులో ఈ యొక్క మాటలు అనేక మార్లు చెప్పుకుంటూ ఉన్నది. क्या ఏమంటే बोल रहा है वो? ఏమంటుందంటే यदि मैं डॉक्टर का कपड़ा को छुएगा, నేను ఏదైతే డాక్టర్ అయినా ఆయన యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకుంటానో मैं चंगाई प्राप्त నేను करूंगा। స్వస్థతను పొందుకుంటాను. उसका मन में ये चल रहा है, ఆమె యొక్క మనసులో ఇది నడుస్తా ఉంది. उसका कपड़ा से ही मेरे को चंगाई मिलेगा। ఆయన యొక్క బట్టల ద్వారానే నాకు స్వస్థత अभी కలుగుతుందని. मेरे को बताओ, क्या मुमकिन है कपड़ा किसको स्वस्थता दे सकता है? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఏదైనా వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థత అవుతుందా? ये मुमकिन नहीं है, ఇది సాధ్యం అవుతుందంటారా? ये मुमकिन नहीं है। ఇది సాధ్యపడదు. लेकिन ये स्त्री को मालूम है, కానీ ఈ స్త్రీకి తెలుసు, ये बीमार स्त्री को मालूम ఈ है, అనారోగ్యం ఉన్న స్త్రీకి తెలుసు यीशु मनुष्य नहीं है, యేసు క్రీస్తు మనుష్యుడు కాదు, ये मसीहा है, ఈయనే మెస్సయ్యా, यही मसीहा ఈయనే है, మెస్సయ్యా. क्योंकि इसने अंधों को आग दिया है, ఈయన గుడ్డివారికి చూపునిచ్చాడు, इसने लंगड़ों को पैर दिया है, గుడ్డివారికి కాళ్ళనిచ్చాడు, कब्र में से मरे हुए को बाहर निकाला है, చనిపోయిన వారిని సమాధుల నుంచి బయటికి తెచ్చాడు, अलग अलग बीमारी को अपने सामर्थ्य से ठीक किया है। ఆ అనేక రకాలైన రోగాల్ని ఆయనకున్న శక్తి సామర్థ్యం ద్వారా अभी मैं స్వస్థపరిచాడు. उसके पास जा रहा है, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను. उसको मेरा समस्या बोलने का जरूरत नहीं ఇప్పుడు నేను है, వెళ్ళి నా సమస్యను ఆయనతో చెప్పుకోను, खाली उसका कपड़ा को छुएगा। కానీ కేవలం ఆయన వస్త్రమును మాత్రమే और ముట్టుకుంటాను. उसने क्या छुआ मालूम है? ఆయన ఏం పొందుకుందో తెలుసా? वो बीमार स्त्री को लग रहा है, ఆ ఒక 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీకి అనుకుంటుంది, मैं कपड़ा को छुआ, నేను బట్టలు ముట్టుకున్నాను. उसने कपड़ा को नहीं छुआ, ఆమె బట్టల్ని ముట్టుకోలేదు, वो परमेश्वर का सामर्थ को छुआ, ఆమె దేవుని యొక్క శక్తిని ముట్టుకున్నది, शक्ति ने मुटकुले दे, ఆమె శక్తిని ముట్టుకున్నది. क्योंकि यीशु मनुष्य नहीं है, ఎందుకంటే యేసు క్రీస్తు మనుష్యుడు కాదు, वो शरीर में परमेश्वर है, ఆయన మన మానవ రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు. वो अंत के दिनों में प्रकट होएगा। ఆయన ఈ అంత్య దినాల్లో ये ప్రత్యక్షపరచబడతాడు. परमेश्वर का योजना है, पृथ्वी का नींव डालने से पहला। దేవుని యొక్క ఆలోచన ఏంటంటే భూమికి పునాది వేయడం ఉంటే ప్రభు యొక్క ఆలోచన అయి ఉన్న తండ్రి యొక్క ఆలోచన అయి ఉంటూ ఉన్నది. ये योजना परमेश्वर ने पतरस को बताया। ఇదే ఆలోచన దేవుడు పేతురుతో చెప్పి ఉన్నాడు. पहला पतरस से 1:20 में बताया। మొదటి పేతురు 1:20లో మాట్లాడిన ప్రకారం परमेश्वर भेदभाव करने वाला परमेश्वर नहीं దేవుడు है, వ్యత్యాసాలు చూపించే దేవుడు కాదు. उसका इच्छा ఆయన యొక్క కోరిక तेरे जीवन में भी प्रकट हो, నీ జీవితంలో కూడా ఆయన ప్రత్యక్ష तेरे जीवन పరచబడాలని, में भी प्रकट हो। నీ జీవితంలో కూడా ఆయన ప్రత్యక్ష वो चाहता పరచబడాలని है सत्य का मार्ग दर्शन तेरे को भी दे। ఆయన అనుకుంటున్నాడు. ఏంటంటే నీ కూడా సత్యము మార్గము జీవమును మార్గమును ప్రకటన చేయాలనుకుంటున్నాడు. सत्य का मार्ग दर्शन तेरे को दे। సత్యమైన మార్గం యొక్క ప్రత్యక్షత నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. हालेलुया। హల్లెలూయా. యోహాన్ का किताब 16 अध्याय 13 वचन पढ़ो। యోహాను సువార్త 16 అధ్యాయం 13వ మాట చదవండి. ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. पवित्र आत्मा तेरे को क्या बताना चाहता है? పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? जो पिता उसको बताएगा वो पवित्र आत्मा तेरे को बताना चाहता है। తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్తాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు. अभी ये पवित्र आत्मा तेरे को कैसा बता सकेगा? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలా చెప్పగలుగుతాడు? अगर वो तेरे जीवन में प्रकट होएगा तो। ఆయన నీ జీవితంలో ప్రత్యక్ష పరచబడితేనే.
तेरे जीवन में वो प्रकट होएगा तो ही నీ జీవితంలో ఏ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్ష పరచబడితేనే, अगर वो प्रकट हुआ ఒకవేళ ఆయన నీకు ప్రత్యక్ష పరచబడితే सत्य का मार्ग तेरे को ఆయన बताएगा, సత్యమైన మార్గం నీకు ప్రకటన చేస్తాడు. भविष्य की बातें तेरे को बताएगा. భవిష్యత్తును గురించిన మాటలు నీకు తెలియపరుస్తాడు. किसको बताएगा? ఎవరికి చెప్తాడు? तेरे को बताएगा. నీకు చెప్తాడు. पतरस यही बोलता है, तेरे को बताएगा, పేతురు అంటున్నాడు ఇదే మాట, నీకు చెప్తాడని. तेरे को, నీకు तेरे में वो प्रकट होना चाहता है, నీలో ఆయన ప్రత్యక్ష तेरे को పరచబడాలనుకుంటున్నాడు. सब कुछ बताना चाहता నీకు है. అన్ని కూడా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. हालेलुया. హల్లెలూయా. उसी ने पतरस को बताया, ఆయనే పేతురుతో చెప్పి ఉన్నాడు. अभी वो तेरे को बताना चाहता है. ఆయన నీతో చెప్పాలనుకుంటున్నాడు. हालेलुया. హల్లెలూయా. जब प्रभु यीशु ख्रिस्त पृथ्वी पे शरीर में था, ఎప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద శరీర రూపంలో ఉన్నాడో, जैसे ही वो स्त्री ने उसको स्पर्श किया, ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభును తాకిందో, यीशु ने क्या बोला? पढ़ो. యేసు ప్రభు ఏమన్నాడో చదవండి. लूक का किताब లూకా సువార్త 8 अध्याय 8వ అధ్యాయం 45 और 46 वचन. 45, 46 మాట చదువుదాం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ జనసమూహము కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవరో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి విడలిపోయిందని నాకు తెలిసినదనెను. इधर यीशु क्या बोल रहा है? యేసు ప్రభు ఏమంటున్నాడు? किसने मुझे छुआ? ఎవరు నన్ను తాకారు? किसने मुझे छुआ? ఎవరు నన్ను ముట్టుకున్నారు? पतरस बोलता है, పేతురు అంటున్నాడు, हे स्वामी, ఓ ప్రవ్వా, तुझे तो भीड़ दबा रहा है, भीड़. నీ దగ్గర ఎంత జనసమూహం ఉన్నది, वही तेरे को दबा रहा है, వారే నిన్ను తాకుతా ఉన్నారు, वही लोग तेरे पे गिर रहा है. వారే నీ మీద పడతా ఉన్నారు. लेकिन यीशु बोलता కానీ है, యేసు ప్రభు అంటున్నాడు, नहीं, नहीं, नहीं. కాదు కాదు కాదు, किसने मुझे छुआ? ఎవరు నన్ను తాకారు? किसने मुझे छुआ? ఎవరు నన్ను ముట్టుకున్నారు? क्योंकि मेरे को मालूम पड़ा है, నాకు తెలిసింది, मेरे को मालूम पड़ा, నాకు తెలిసింది, मेरे अंदर से सामर्थ गया है, నా లోపల నుంచే శక్తి బయట వెళ్ళిందని, मेरे अंदर से सामर्थ गया है. నా లోపల నుంచే ప్రభావం బయటికి వెళ్ళిందని. చదా మాట నాలో శక్తి పోయిందని, ప్రభావం వెళ్ళింది. అంతనే యేసు, ఎవరో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. చాలు చాలు. यीशु अभी क्या बोल रहा है यहाँ पे? యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? मेरे में से सामर्थ निकला, నా లోపల నుంచి శక్తి వెళ్ళిందని, मेरे अंदर से सामर्थ गया. నాలో నుంచి ప్రభావం వెళ్ళిందని. अभी बताओ यीशु में से क्या गया? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నుంచి ఏం వెళ్ళింది? శక్తి, ప్రభావం వెళ్ళింది. अभी मेरे को बताओ, ఇప్పుడు నాకు చెప్పండి, वो कपड़ा ने स्वस्थता दिया क्या वो स्त्री को? ఆ స్త్రీకి బట్టలే స్వస్థతనిచ్చాయా? क्या यीशु का सामर्थ ने दिया? లేకుంటే యేసు ప్రభు యొక్క సామర్థ్యం ఇచ్చిందా? हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. जहाँ पे परमेश्वर है ఎక్కడ దేవుడు ఉంటాడో उधर सामर्थ है. అక్కడ దేవుని శక్తి ఉంటది. वो सामर्थ बीमारों को चंगा ఆ करता है. సామర్థ్యమే అనారోగ్యమైన ప్రజలు బైబిల్ ముట్టి बोलता है, స్వస్థపరచది. బైబిల్ అంటా ఉంది, वो स्त्री का लहू बहना तुरंत बंद हो गया. ఆ రక్తము స్రవిస్తున్న స్త్రీ యొక్క రక్తము ధార కట్టబడ్డదని చెప్తా वो ఉంది. सामर्थ ने बंद किया. ఆ యొక్క దేవుని యొక్క ప్రభావమే ఆ రక్తధారను కట్టినట్టుగా చెప్తా ఉంది. इसी तरह से అందును గురించి पतरस का छाव में से ఆ పేతురు యొక్క నీడలో నుంచి परमेश्वर का सामर्थ जाता था దేవుని యొక్క శక్తి వెళుతుంది. और बीमार लोग चंगाई ఆ प्राप्त करता था. ప్రజలందరూ స్వస్థత నొందుదురు. परमेश्वर का उपस्थिति ही परमेश्वर का सामर्थ है. దేవుని యొక్క సన్నిధే దేవుని యొక్క సామర్థ్యము. परमेश्वर का उपस्थिति परमेश्वर का सामर्थ है. దేవుని యొక్క సన్నిధే దేవుని యొక్క ప్రత్యక్షత. जो तेरे अंदर से लोगों को छूना चाहता है. నీలో నుంచే ప్రజల్ని తాకాలనుకుంటున్నాడు. हालेलुया. హల్లెలూయా. पतरस के छाव में से परमेश्वर का सामर्थ्य जाता था. పేతురు యొక్క నీడలో నుంచి దేవుని యొక్క శక్తి వెళ్ళేది. तेरा मेरा छाव से क्या जा रहा है? నీ యొక్క నా యొక్క నీడల నుంచి ఏం వెళ్తుంది? अंधकार जा रहा है. చీకటి వెళ్తుందా? ये अंधकार है. ఈ చీకటి అంధకారే. చీకటి అది. परमेश्वर का सामर्थ नहीं है वो. ఆ దేవుని యొక్క శక్తి కాదు. परमेश्वर का सामर्थ जाना चाहिए. దేవుని యొక్క శక్తి వెళ్ళాలి. वो चाहता है ఆయన అనుకుంటున్నాడు, तेरे में प्रकट हो, तेरे में प्रकट हो, ఆయన तेरे में प्रकट ఆయన हो. నీ లోపల ప్రత్యక్షపరచబడాలని, నీ లోపల ప్రత్యక్షపరచబడాలని. पतरस में वो प्रकट हुआ. ఆయన పేతురులో ప్రత్యక్షపరచుకున్నాడు. अभी प्रकट होने के लिए कैसा होना चाहिए तू? మరి దేవుడు మన లోపల ప్రత్యక్షపరచబడాలంటే మనం ఎలాగుండాలి? सुनो अभी. జాగ్రత్తగా వినండి. पहला మొదటిగా उसको खोजने वाला ఆయన వెతికే వ్యక్తిగా ఉండాలి. वो तेरे को बहुमत देते रहेगा. ఆయన నీకు బహుమానం ఇస్తూ ఉంటాడు. बाइबल के शब्द, బైబిల్లోని మాటలు, बाइबल का ये शब्द బైబిల్లో ఉన్న మాటలు
यही उसका इच्छा है, ఆయన ఇవే ఆయన యొక్క ఇష్టాలు కోరికలు, यही उसका स्वभाव है, ఇవే ఆయన యొక్క స్వభావం, यही उसका योजना है। ఇవే ఆయన యొక్క ఆలోచనలు. प्रार्थना के द्वारा ప్రార్థన ద్వారా तू परमेश्वर से जुड़ सकता है, దేవునితో కలవవచ్చు, నీవు उसका इच्छा में आ सकता है, ఆయన యొక్క కోరికలోకి నువ్వు వెళ్ళవచ్చు, आ सकता है, దగ్గరికి రావచ్చు, उसका मार्गदर्शन ले सकता है, ఆయన యొక్క మార్గదర్శనను పొందవచ్చు, उससे प्रकटीकरण ले सकता है, ఆయన నుంచి ప్రత్యక్షత పొందవచ్చు. और पवित्र आत्मा के द्वारा పరిశుద్ధాత్మ ద్వారా तेरे को मालूम पड़ेगा నీకు అర్థమైతది कि परमेश्वर तेरे अंदर है। దేవుడు నీ లోపల ఉన్నాడని. पवित्र आत्मा के द्वारा ये मालूम पड़ता है, పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియపరచబడుతుంది. ईश्वर मेरे साथ है करके मालूम पड़ता है, దేవుడు నాతో ఉన్నాడనే విషయం నీకు తెలుస్తుంది, నీకు वही అర్థమవుతుంది. तेरे को मार्गदर्शन करेगा। ఆయనే నీకు మార్గదర్శనం చేస్తూ देखो ఉంటాడు. कुछ और वचन में फटाफट पढ़ेगा కొన్ని వాక్యాలు కొన్ని తొందరగా చదువుదాము, और अपन वचन पे आगे जाएगा, ఆ వాక్యంలో ముందుకు వెళ్దాం. क्योंकि तेरे जीवन में परमेश्वर प्रकट होने के लिए ये वचन तेरे को काम में आएगा। నీ జీవితంలో దేవుడు ప్రత్యక్ష పరచబడాలంటే ఈ వాక్యములు నీ జీవితానికి పనికి వస్తాయి. लिखना है, लिख के ले, రాసుకోవాలా రాసుకోండి, क्योंकि ये प्रकटीकरण के लिए बहुत मदद करेगा। ఎందుకంటే నీకు దేవుడు నీకు ప్రత్యక్ష పరచబడాలంటే ఈ వాక్యాలు చాలా ఎక్కువగా నీకు సహాయపడతాయి. दावीद का प्रार्थना पढ़ो, भजन संहिता 25 अध्याय 4 और 5 वचन। దావీదు యొక్క ప్రార్థన చదవండి, కీర్తనల గ్రంథం 25 అధ్యాయం 4 నుంచి 5 మాట. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. नीति वचन 3 अध्याय 5 6। సామెతల గ్రంథం 3 అధ్యాయం 5 మాట 6 మాట. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్త అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. भजन संहिता 119 105। కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 మాట. నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగయ్యున్నది. और कुछ बातें परमेश्वर भी आपको वाचा के रूप में दे रहा है, కానీ కొన్ని మాటలు దేవుడే నీకు వాగ్దాన రూపంగా కొన్ని మాటలు ఇస్తున్నాడు वचन నీకు, में से दे रहा है। అవి కూడా వాక్యంలో నుంచి ఇస్తున్నాడు నీకు. बढ़िया। ఆ మాట చదువుదాం. इर्मिया भक्त 29 अध्याय 11 वचन। ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఓకే. दानियल 2 अध्याय 22 वचन। దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ మాట. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. యోహాన్ 16 13। యోహాను గ్రంథం 16వ అధ్యాయం 13వ మాట. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. देखो परमेश्वर हमेशा आपके मेरे जीवन में प्रकट होना चाहता है। దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో ప్రత్యక్ష పరచబడాలనుకుంటున్నాడు. अभी कुछ वचन पढ़ा, उसके अनुसार अपना जीवन होना चाहिए। ఇప్పుడు దాకా మనం ఏమైతే వాక్యాలు చదివామో మన జీవితం ఆ వాక్య ఆధారంగా వాక్యంకు అనుకూలంగా మన జీవితం ఉండాలి. वो स्वभाव में अपने को बदलना है। ఆ వాక్యము చదివిన రీతిగా స్వభావంలోనికి మనం మార్చబడాలి. जैसा दावीद का प्रार्थना है वैसा प्रार्थना करने को अपने को सीखना है। ఎలాగైతే దావీదు ప్రార్థన ఉన్నదో దావీదు ప్రార్థన ఎలా చేశాడో మన ప్రార్థన అలా చేయాలి. अगर तू कुछ वचन का अनुसरण करेगा, ఏదైతే నువ్వు కొన్ని వాక్యాలు అనుసరించి నడుస్తావో परमेश्वर भी उसने बोला हुआ वचन का अनुसरण करेगा। దేవుడు ఏదైతే వాక్యాలు చెప్పాడో వాక్యాల అనుసారంగానే పని वो చేస్తాడు. भी वचन के अनुसार ही काम करता है। ఆయన కూడా వాక్య ఆధారితంగానే పని చేస్తాడు. वचन के अनुसार वो तेरे से बातचीत करने ఆయన लगेगा। వాక్యం ఆధారితంగానే దేవుడు నీతో अगर మాట్లాడతాడు. परमेश्वर ने वचन दिया, इसका मतलब वो बदलने वाला नहीं है, ఒకవేళ దేవుడు ఏదైనా మాట నీకు ఇచ్చాడంటే ఆ మాట మార్చేవాడు కాదు ఆయన. वो बदलने वाला नहीं है, ఆయన మాట మార్చేవాడు కాదు ఆయన. वो तेरे में प्रकट होना चाहता है। ఆయన నీ లోపల ప్రత్యక్ష పరచబడాలనుకుంటున్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. वो तेरे द्वारा अनेक लोगों तक पहुंचना चाहता है। నీ ద్వారా అనేకుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన. मेरा परमेश्वर को एक पवित्र शरीर चाहिए। నా దేవునికి ఒక పరిశుద్ధమైన శరీరం కావాలి. पतरस एक पवित्र जीवन जिया, పేతురు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు. इसलिए परमेश्वर उसके अंदर प्रकट हुआ। అందుకని దేవుడు ఆయన జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాడు. परमेश्वर ने उसको
पृथ्वी का नींव डालने से पहले का योजना भी बताया। అందుకనే దేవుడు భూమికి పునాది వేయకంటే ముందు దేవుని మనసులోని ఆలోచనని పేతురుతో పంచుకున్నాడు. वो बात पढ़ो, पहला पत्रस 1:20 ఆ మాట చదువు. మొదటి పేతురు 1:20 మాట చదువు. పడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. अभी ये खड़वरी कालम, इसको अंतिम युग बोलते हैं। దాన్ని కడవరి కాలాన్ని అంతిమ దినాలు అంటారు. अभी ये है क्या, अंतिम युग है क्या? ఈ అంతిమ దినాలలో కూడా అంతిమ కాలం అంటే ఏంటి మరి? अभी ध्यान से सुनना। ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. अंतिम युग का मतलब है అంతిమ దినాల యొక్క అంటే దాని అర్థం ఏంటంటే यीशु का जन्म, యేసుక్రీస్తు యొక్క పుట్టుక, यीशु का मौत, యేసుక్రీస్తు చనిపోవుట, यीशु का पुनरुत्थान, యేసుక్రీస్తు తిరిగి లేచుట. यही अंतिम युग है। ఇదే అంతిమ యొక్క యుగం. वहां से शुरू हो गया अंतिम युग। అక్కడి నుంచే ప్రారంభించబడ్డది అంతిమ దినాలు. परमेश्वर का जो योजना है पृथ्वी का नींव डालने से पहला, దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో భూమికి పునాది వేయకంటే ముందు ఉన్న कि ఆలోచన, वो अपने पुत्र को लोगों को बचाने के लिए ఆయన भेजेगा। ఆయన కుమారుని ప్రజల్ని రక్షించడానికి పంపిస్తాను. और ये बात पवित्र आत्मा ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు पत्रस के द्वारा प्रकट किया। పేతురు ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. इस समय में जो बातें आपके पास आ रहा है, ఈ సమయం ముందు ఏ మాటలైతే మీ దగ్గరికి వస్తున్నాయో मैं नहीं बता रहा है, నేను చెప్తలేదు ఈ మాటలు. वही पवित्र आत्मा जो पत्रस के द्वारा बोला, ఏ పరిశుద్ధాత్మ దేవుడు అయితే పేతురు ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడో अभी आपसे बात कर रहा है वो ఇప్పుడు पवित्र आत्मा। అదే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ मेरे ఉన్నాడు. को ये सब मालूम नहीं है, ఇవన్నీ నాకు తెలియదు, उसको मालूम है। కానీ ఆయనకు తెలుసు. वही तेरे से बात कर रहा है। ఆయన నీతో మాట్లాడుతున్నాడు. परमेश्वर ने यूहन्ना को रेवलेशन का किताब दिया, प्रकटीकरण का किताब। దేవుడే యోహాన్ గారికి ప్రకటన గ్రంథం గురించి ప్రత్యక్షతనిచ్చాడు. दानियल को अंत के दिनों के विषय में प्रकटीकरण दिया। దానియేలుకు అంతిమ దినాల గురించి ప్రత్యక్షతనిచ్చాడు. मूसा को 10 आज्ञा का बताया। మోషేకు 10 ఆజ్ఞల గురించి ప్రత్యక్షపరిచాడు. पत्रस को पृथ्वी का नींव डालने से पहले का योजना बताया। పేతురుకు దేవుడు భూమికి పునాది వేయకంటే ముందున్న ప్రత్యక్షత గురించి ये బయలుపరిచాడు. सब कैसा मुमकिन है? ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? परमेश्वर अगर जीवन में प्रकट होएगा तो ही मुमकिन है। ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నాయి అంటే దేవుడే వారి వారి జీవితంలో ప్రత్యక్ష పరచుకుంటే తప్ప సాధ్యపడవు. प्रकट मतलब ప్రత్యక్షత అంటే परमेश्वर अपने आप को दिखाना चाहिए। దేవుడే తనకు తను కనపరుచుకొనుట, तेरे अंदर से दूसरे को दिखाना चाहिए। నీలో నుంచి వేరే వ్యక్తులకు కనపరచబడుట. प्रकट मतलब ప్రత్యక్షపరచబడుట అంటే उसका प्रकाश तेरे मुख पे से बहना चाहिए। దేవుని యొక్క ముఖ ప్రకాశము నీ నుంచి ప్రవహించుట. उसका योजना, उसका प्रकटीकरण तेरे पास आना चाहिए। ఆయన యొక్క ప్రణాళిక, ఆయనకున్న ఉద్దేశం నీ దగ్గరికి రావాలి. जब यीशु क्रिस्त पानी में बपतिस्मा ले रहा था, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీటిలో బాప్తిస్మ తీసుకున్నాడో, यूहन्ना बपतिस्मा उधर खड़ा है, బాప్తిస్మ యోహాన్ అక్కడ నిలబడి ఉన్నాడు. वही बपतिस्मा दे रहा है। యోహాన్ బాప్తిస్మ నుంచి యోహానే బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. उसने अपने आंखों से देखा ఆయన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. कि पवित्र आत्मा उतर रहा है स्वर्ग से, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. और वो यीशु के ऊपर ठहरा। ఆయన యేసు ప్రభు మీదకి వచ్చి నిలిచి ఉన్నాడు. यूहन्ना बपतिस्मा में ये बात को देखा। బాప్తిస్మ ఇచ్చే యోహాన్ ఇవన్నీ మాటలు చూస్తూ ఉన్నాడు. जब तेरे जीवन में परमेश्वर प्रकट होता है, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు ప్రత్యక్ష పరుచుకుంటాడో अभी ये सब बातें दिखाई देता है। అప్పుడే ఇవన్నీ విషయాల్ని కనబడతాయి. परमेश्वर अगर तेरे जीवन में प्रकट होएगा, ఒకవేళ దేవుడే నీ జీవితంలో ప్రత్యక్షత పరుచుకుంటే तेरा आत्मीय आंख खुल जाएगा, అప్పుడే నీ ఆత్మీయ కళ్ళు తెరబడతాయి. तेरा आत्मीय कान खुल जाएगा, అప్పుడే నీ ఆత్మీయ చెవులు తెరబడతాయి. तेरा आत्मीय चाल चलन एक नया तेजी से दिखाई देगा। అప్పుడే నీ యొక్క నడక, ఆత్మీయ యొక్క నడక పరచబడి ఒక పరుగును తీసుకుంటాయి. तेरा स्टाइल भी बदल जाएगा, అప్పుడు నీ యొక్క స్టైల్ మార్చబడుతుంది. सब कुछ बदल जाएगा। అన్ని కూడా మార్చబడతాయి. आत्मीय जीवन में तू आत्मीय दुनिया में ही घूमने लगेगा। ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయ లోకంలో తిరుగుతావు. तू पवित्र आत्मा से बातचीत करने నీవు लगेगा, పరిశుద్ధాత్మతో మాట్లాడతావు. तू भविष्य का दर्शन देखने लगेगा, నువ్వు ఫ్యూచర్ ని గురించిన విజన్స్ చూస్తావు. तेरा आंख देखेगा कैसा देवदूत तेरे को घेरा हुआ है, నీ కళ్ళు చూస్తాయి నీ చుట్టూ ఎలాగో దేవదూతలు కమ్మబడి ఉన్నాయో. परमेश्वर का महिमा, परमेश्वर का तेज तेरे को दिखाई देगा। దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రత్యక్షత నిన్ను ఎలా కమ్ముకుని ఉన్నాయో నువ్వు చూస్తావు. एक शब्द में बोलेगा तो ఒక్క మాటలో చెప్పాలంటే पवित्र आत्मा का मार्गदर्शन हर दिन तेरे को मिलेगा। దేవుని యొక్క होली स्पिरिट,
పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ఎలా నడవాలో ఎలా ముందుకు పోవాలో నీకు हर ప్రత్యక్షపరచబడుతుంది. दिन वही गाइड करेगा. ఆయనే ప్రతిరోజు నీకు తెలియపరుస్తాడు. आपको याद है మీకు గుర్తుందా यहूदियों के साथ यीशु ने क्या शब्द बोला? యూదులను బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? पढ़िए. ఈ మాట చదవండి. యోహన్ का किताब 5 अध्याय 19 वचन. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ మాట. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏమియు చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగునే చేయును. अभी ध्यान से सुनना. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ये वचन में ఈ వాక్యంలో पिता और पुत्र का संबंध दिखाई दे रहा है. తండ్రి కుమారుల యొక్క సంబంధం కనబడతా ఉంది. इधर यीशु जो पुत्र है क्या बोल रहा है मालूम है? ఇక్కడ యేసు ప్రభు కుమారుడు ఏమంటున్నాడంటే, मैं मेरे द्वारा कुछ नहीं कर सकता. నేను నా ద్వారా నేనేం చేయలేను, मैं कुछ नहीं कर सकता. నేనేం చేయలేను, लेकिन जो कुछ भी मेरा पिता करता है वो मैं देखता है. కానీ ఏదైతే నా తండ్రి చేస్తున్నాడో దాన్ని నేను చూస్తాను. जो कुछ भी मेरा पिता करता है वही मैं करता है. నా తండ్రి ఏదైతే చేస్తున్నాడో దాన్ని నేను చేస్తాను. अगर यीशु कुछ नहीं कर सकता है, యేసు ప్రభు ఏం वो చేయలేకపోతే स्वीकार कर रहा है. ఆయన దాన్ని అంగీకరిస్తున్నాడు. सब कुछ मैं पिता को देख के करता है. అన్ని కూడా నేను తండ్రిని చూసి చేస్తానని చెప్తున్నాడు. इसका मतलब वो पिता का मार्गदर्शन ले रहा है. దానికి అర్థం ఏంటంటే తండ్రి యొక్క మార్గదర్శితగా కుమారుడు తీసుకుంటున్నాడు యేసు ప్రభు. आपको मेरे को कितना मार्गदर्शन మరి चाहिए? నీకు నాకు దేవుని యొక్క మార్గదర్శకత ఎంత అవసరమో ఉన్నది. यीशु को चाहिए तो आपको मेरे को भी चाहिए యేసు मार्गदर्शन. ప్రభుకే అవసరమైందంటే మార్గదర్శకత నీకు నాకు ఎంత అవసరమో. इसलिए यीशु ने क्या किया? అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే पिता के पास से पवित्र आत्मा को अपने पास भेजा, తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన యొద్దకు పంపించాడు. ताकि हर दिन अपन उसके साथ सहवास करें. ఎందుకంటే ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని, हर दिन उसका सुने अपन. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలని, पवित्र आत्मा ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం वो వినాలని. बोलेगा ऐसा अपन करना चाहिए. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తాడో మనకు దాన్ని అలాగ మనం చెయ్యాలని. क्योंकि पवित्र आत्मा तेरे से बात करने के लिए पृथ्वी पे आयल है. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేందుకే భూమి మీదకి వచ్చాడు. तेरे को बताने के लिए आज क्या करना है. ఈ రోజు నువ్వేం చెయ్యాలో తెలియపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. हालेलुया. హల్లెలూయా. पवित्र आत्मा का मदद पतरस ने लिया. పరిశుద్ధాత్మ యొక్క సహాయం పేతురు తీసుకున్నాడు. तेरे को भी लेना है. నీవు కూడా తీసుకోవాలి. पवित्र आत्मा का मदद तेरे को लेना है. పరిశుద్ధాత్మ యొక్క సహాయం నువ్వు కూడా కావాలి, तेरे को लेना है. నీవు తీసుకోవాలి. बेटा पवित्र आत्मा का मदद तेरे को लेना है. పరిశుద్ధాత్మ యొక్క సహాయం నువ్వు తీసుకోవాలి. अपना मूल वचन में आते हैं. మన మూల వాక్యంలోకి వెళ్దాం. पहला पतरस 1 अध्याय 20 वचन. మొదటి పేతురు 1వ అధ్యాయం 20వ మాట. మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. परमेश्वर पतरस के जीवन में प्रकट हुआ. దేవుడు పేతురు జీవితంలో ప్రత్యక్షపరచుకున్నాడు. ध्यान से सुनो. చాలా జాగ్రత్తగా వినండి. परमेश्वर पतरस के जीवन में प्रकट हुआ. దేవుడు పేతురు జీవితంలో ప్రత్యక్షపరచుకున్నాడు. तेरे जीवन में भी वो प्रकट होना चाहता है. ఆయన మీ జీవితంలో కూడా ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. आमेन. 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 आमेन.